ఇక ఈరోజు 12 రాశుల వరకు ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత విషయాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి స్తోమత పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధి కూడా కొనసాగుతుంది. వ్యాపారపరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు మెరుగుపడితే కుటుంబ రీత్యా కూడా అనుకూల వాతావరణం కొనసాగుతుంది. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో మెల్లమెల్లగా అభివృద్ధి గోచరిస్తుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు, ఆర్థికపరమైనటువంటి అంశాలు ప్రయత్నంతో సుసాధ్యపడతాయి. వ్యాపారపరమైనటువంటి ఆందోళనకర పరిస్థితుల నుంచి బయటికి రావటానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆలోచనల విషయంలో కూడా జాగ్రత్తతో కూడినటువంటి ఆలోచనలు మాత్రమే పనికి వస్తాయి. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఇక విదేశీ సంబంధిత లావాదేవీలు ఈరోజు మీకు కలిసి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే గృహ సంబంధిత విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక పరిణామాలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటే, ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కూడా ప్రశాంతత కరువయ్యేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అభివృద్ధి కొనసాగుతుంది. వ్యాపార రీత్యా కూడా అనువైనటువంటి మార్పులకే చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాలని చవిచూస్తారు. కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇక ఆర్థిక సంబంధిత వ్యవహారాలు మాత్రం ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఆర్థిక విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. విదేశీ లావాదేవీలు బాగానే కలిసి వస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో కూడా మంచి వార్తలు వింటారు. స్త్రీలకు ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యవహారికంగా నెగ్గుకు రాగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే రుణ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. అధిక ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి సంభాషణలు కార్యరూపం దాల్చుతాయి. శత్రువులు ప్రబలమవుతారు. వ్యాపార రీత్యా కూడా అనువైనటువంటి మార్గాలు అన్వేషించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలని అవలీలగా నిర్వహించగలుగుతారు. కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి. శారీరక శ్రమ అధికమవుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి. నెమ్మదిగా అభివృద్ధి వృత్తిరీత్యా కూడా కొనసాగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఇక ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు క్షేమం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే గందరగోళ పరిస్థితుల నుంచి బయటికి రావటానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరంగా సమస్యలు తలెత్తుతాయి. మిత్రులు శత్రువులు అవుతారు. వ్యవహారికంగా నెగ్గుకు రాలేనటువంటి పరిస్థితులు కూడా తారసపడతాయి. వ్యాపార రీత్యా దూకుడు నిర్ణయాలు పనికిరావు. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కొంతవరకు మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ సంబంధిత నిర్ణయాలు మాత్రం కొంతవరకు కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఇక ఉద్యోగ సంబంధిత పునఃప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. నూతన ఒప్పందాలు బాగా పనికి వస్తాయి. వ్యాపార రీత్యా కూడా అభివృద్ధి గోచరిస్తుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. అనువైనటువంటి మార్గాలు వ్యాపార రీత్యా అన్వేషించగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి వృత్తిపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో చురుకైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు కూడా చేజిక్కించుకోగలుగుతారు. కుటుంబ బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. విదేశీ సంబంధిత లావాదేవీలు ఈరోజు మీకు బాగా ఉపకరిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ప్రారంభమవుతుంది.
గతంలో ఏర్పడినటువంటి పొరపాటును సవరించుకోగలుగుతారు. పెట్టుబడుల ద్వారా ఏర్పడినటువంటి నష్టాల భర్తీకే చేసేటువంటి ప్రయత్నాలు కూడా కొంతవరకు కలిసి వస్తాయి. నూతన పరిచయాల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా అనువైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. విలువైనటువంటి వస్తువుల కొనుగోలు కూడా చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఆర్థిక సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రతిబంధకాలను తొలగించుకునేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా మంచి ఫలితాలను కలిగిస్తాయి. మానసిక ప్రశాంతత ప్రారంభమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించుకోగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. అభివృద్ధికి చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి అనుకూలత పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. వ్యాపార విస్తరణలు వంటివి ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఉద్యోగరీత్యా తీసుకున్నటువంటి నిర్ణయాలు సమస్యల్ని సృష్టిస్తాయి. వ్యాపార రీత్యా కూడా అనువైనటువంటి మార్పులు దగ్గరికి రావు. కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ప్రాధాన్యతను సంతరించుకోలేకపోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఇక కోర్టు సంబంధిత వ్యవహారాలు మాత్రం ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. విదేశీ వ్యవహారాలు కూడా బాగానే కలిసి వస్తాయి. భాగస్వాములతో చిరు పేచీలు ఏర్పడినప్పటికీ తిరిగి సర్దుమణుగుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు అభివృద్ధిని దగ్గర చేసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి.